వెల్కమ్ టు బీసీ ద ట్రావెలర్. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. వాతావరణం అంతా కూడా చాలా చల్లగా వర్షాలతో నిండిపోయింది. ఇటువంటి సమయంలో కూడా సిద్దిపేట లోపల ఒక దేవాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క విశేషాలు తెలుసుకుందాం. నుండి నాతో కలిసి ప్రయాణించండి. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మును రక్షిస్తుంది అని మన సనాతన ధర్మము చెబుతున్నది. భారతదేశం అంటేనే విజ్ఞానానికి నిలయం. అనేక మంది మహర్షులుగా తపస్సు చేసి ధరించినారు. అంతేకాకుండా సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి పుట్టిన నేల మన భారతదేశం. రాముడంటేనే ధర్మం. రామో విగ్రహాధర్మ అంటుంది శాస్త్రం. అంటే మన శత్రువు మన గొప్పతనాన్ని చేస్తే ఎంత గొప్పతనం. అలాగే మారీచుడు రాముణ్ణి హింసించి సీతాదేవిని అపహరించాలని రావణుడు ఆలోచిస్తుంటే మారీచుడు అన్నమాట రామో విగ్రహాన్ ధర్మ. అనవసరంగా రాముడు తెరిగిపోతున్నావే. రాముడు అంటే ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్ ధర్మమూర్తి అంటున్నది రామాయణం. అటువంటి గొప్ప దేశం మన భారతదేశం. సనాతన ధర్మములో లోకా సమస్త సుఖినో భవంతు అంటుంది మన హిందూ ధర్మం. ఏ మతములో లేనిది శక్తి మన హిందూ ధర్మం ఉన్నది. అదే అందరూ బాగుండాలని మన చెప్తుంది మన హైందవ ధర్మం. అందులో భాగంగా దేశమంతా క్షేమంగా ఉండాలని ఈ యొక్క సిద్దిపేట సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీలో మొట్టమొదటిసారిగా ఈ రామభక్తాంజనేయ స్వామి శ్రీరామభక్తాంజనేయ స్వామి దేవాలయం, అందులో శివాలయం, నందీశ్వరుతో కూడుకున్న దేవాలయము. ఇక్కడి భక్తులందరూ వినాయకుని దేవాలయము అందరూ కలిసి మహావైభవంగా భక్తితో శ్రద్ధతో ఈ గుడి నిర్మాణం చేసినారు. దేనికి చేసినారు అంటే మానవునికి అనేక కష్టాలు పొందుతుంటారు, అనేక దుఃఖాలు కలుగుతాయి. ఈ దుఃఖాలు రావడం తద్వారా లోకమంతా క్షేమంగా ఉండాలని ఈ యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. శుభం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై ఈ దేవాలయ కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. మొట్టమొదటి రోజు కాకుండా 2వ రోజు మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అంటే మంగళవారం రోజున 2వ రోజు, తర్వాత రేపు 3వ రోజు ధాన్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, ఈ విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడి ఈ యొక్క స్వామివారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. మీరు సిద్దిపేట దగ్గరలో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఇందిరమ్మ కాలనీ మన రిజిస్ట్రేషన్ ఆఫీస్కు అతి చేరువ లోపల ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే ఐడెంటిఫై అవుతుంది మీకు. కాబట్టి శ్రావణ మాసం లోపల తప్పనిసరిగా రేపు వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనమని కోరుతున్నాను. ముఖ్యంగా మరొకటి విషయం ఏంటంటే దీంట్లో శివాలయము, అదేవిధంగా నందీశ్వరుని యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమం అంతా కూడా రేపటి సాయంత్రం వరకు కూడా జరుగుతుంటుంది. కాబట్టి మీరు కూడా పాల్గొని స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ సంవరమాం రక్ష శ్రియందాపయమే ప్రభో స్వాహా. మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ సంహర మాం రక్ష శ్రియందాపయమే ప్రభో స్వాహా. మర్కటేశ రావుః మాంతకారయేత్ రావుః ప్రవక్ష్యామి చక్షుఃపీడోపశాంతయే స్వాహా. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత రాహుగణాయే నమః. రాహుగ్రహ భగవానికి
पलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रुद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहं स्वाहा पलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रुद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहं स्वाहा पालाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रुद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहं स्वाहा पालाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहं स्वाहा पलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहं स्वाहा पलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहं स्वाहा पलाशपुष्पसङ्काशं आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमो नमः మంచి ఆదిత్య నవగ్రహాలకి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అంతా నవగ్రహం హోమం అయిపోయింది. ఇప్పుడు ఆంజనేయ స్వామి హోమం ఉంటుంది. అందరు రామదూతాయ నమః అనుకుంటా వేసుకోండి. మళ్ళీ చెప్పరికి లాస్ట్ వన్. వినాశక శత్రూన్ సంవరణం రక్ష దాపయమే ప్రభో స్వాహా మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ సంహరమాం రక్ష శ్రియం దాపయమే ప్రభో స్వాహా మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ మానవుని కష్టాలు తొలగుతాయి కాబట్టి భక్తులను రక్షించడానికి ఈ యొక్క ఆంజనేయ స్వామి రామ సమేతుడై ఇక్కడ విరిచినాడు. అందులో భాగంగా 3 రోజుల పాటుగా మహావైభవంగా శాస్త్రోక్తంగా ఈ ప్రతిష్ఠ జరుగుతున్నది. నిన్న ప్రారంభమైన ఈ యొక్క ప్రతిష్ఠ గణపతి పూజ పుణ్యావాదనతో ప్రారంభమయ్యి జలాదివాదనతో పూర్తి అయినది. అందులో భాగంగా ఈరోజు మహాస్తవనము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసము. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శ్రేష్టరగ్రహాయేదన్న మమ శ్రేష్టరగ్రహ భగవానికి ఖగాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తంద్రాహం ప్రణమామ్యహం స్వాహా అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తంద్రాహం ప్రణమామ్యహం స్వాహా అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తంద్రాహం ప్రణమామ్యహం స్వాహా అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సంహికా గర్భ సంభూతం తంద్రాహం ప్రణమామ్యహం స్వాహా అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సంహికా గర్భ సంభూతం తంద్రాహం ప్రణమామ్యహం స్వాహా అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సంహికా గర్భ సంభూతం తంద్రాహం ప్రణమామ్యహం స్వాహా అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సంహికా గర్భ సంభూతం తంద్రాహం ప్రణమామ్యహం స్వాహా అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తంద్రాహం అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తంద్రాహం ప్రణమామ్యహం స్వాహా అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తంద్రాహం ప్రణమామ్యహం స్వాహా అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తంద్రాహం ప్రణమామ్యహం స్వాహా అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తంద్రాహం ప్రణమామ్యహం స్వాహా అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం